టూత్ పేస్ట్ లో చూసినట్టయితే చాలా రకాల కెమికల్స్ ఉంటాయండి. జనరల్ గా ఎవరం గమనించాం మనం. టూత్ పేస్ట్ లో ఒక టైటానియం ఆక్సైడ్ అని ఒక కెమికల్ ఉంటుందండి. ఇప్పుడు 2012 లో కూడా దాని మీద స్టడీ దట్ కెన్ కాజ్ ADHD. మనం 2 years నుంచే వాళ్ళకి పళ్ళు తోగుతూనే ఉంటామండి విత్ టూత్ పేస్ట్. కానీ ఎప్పుడైనా అసలు ఈ టూత్ పేస్ట్ లో ఏముంటాయని ఎప్పుడైనా గమనించామండి? దాంట్లో ఉండే కెమికల్స్ ఏంటి వాటి వల్ల? ఎందుకంటే చాలా రకాలైన కెమికల్స్, ట్రైసోక్లాన్ అని, సోడియం లారల్ సల్ఫేట్, ఏదైతే దానికి నురగొస్తుందో దీని వల్ల మనకి ఎండోక్రైన్ అనేది డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ డిస్రప్టర్ అండి. ట్రైసోక్లాన్ అని మీరు కనుక చూసినట్టయితే ఇట్ ఈస్ అ థైరాయిడ్ డిస్రప్టర్. ఎందుకు ఇన్ని థైరాయిడ్ వస్తున్నాయి అంటే వీ హ్యావ్ రీజన్స్ అండి. సో ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కనుక మనం కనుక తెలుసుకుని వాటి నుంచి వాళ్ళని తక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ పనిలోనే మనం వాడేదే బ్రష్, ఫుల్ గా కెమికల్స్ తో ఉండే ఇది వాడుతున్నాం. అంటే ఎంత కెమికల్ కి దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉండొచ్చు అంట. మనకి డీటాక్సింగ్ కెపాసిటీ అయినా ఉండాలండి. కానీ ఎంత డీటాక్సింగ్ కెపాసిటీ ఉన్నా రోజు మనం అదే కెమికల్ ని వేస్తూ ఉంటే మాత్రం అది కూడా ఫెయిల్ అవుతుంది. సో మనం వాడేది నేను చెప్పే ఒకటే ఇన్స్ట్రక్షన్, రీడ్ ద లేబుల్స్. ప్రతి వాళ్ళం చదువుకున్నాం, ప్రతి వాళ్ళం ఆర్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళు చదివేటట్టుగా ఇవ్వరండి, కావాలని చాలా మనం అలవాటు పడలేదు అంతే.